నీ నామమున భయపడు వారికి తగిన ఫలము నిచ్చుటకు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనంలో ఈ వాక్యము మనకి సెలవిస్తుంది. నీ నామమున భయపడు వారికి తగిన ఫలము ఇచ్చుటకు అని. దేవుని యందు భయము కలిగినటువంటి వారికి దేవుడు ఇచ్చేటువంటి ఫలములు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. దేవుని యందు భయపడు వారికి, దేవుని యందు భయము కలిగినటువంటి వారికి దేవుడిచ్చేటువంటి ఫలములు ఏంటి అనేది మనం ఇక్కడ చూద్దాము. మొదటిగా చూసినట్లయితే మనకి క్షేమము కలుగుతుంది. దేవునికి భయపడు వారికి క్షేమము కలుగుతుంది. ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనంలో మనము చూడొచ్చు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమంగా నొందురు అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. దేవునికి భయపడు వారికి క్షేమము కలుగుతుంది, క్షేమము అనుగ్రహించు వారై ఉంటున్నారు దేవుడు. రెండవదిగా చూసినట్లయితే దేవుని యొక్క కనికరము తరతరములు ఉంటుంది. దేవుని యొక్క కనికరము తరతరములు ఉంటుంది. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనము మనము చూద్దాము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండునని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. దేవునికి భయపడు వారి మీద తన యొక్క కనికరము తరతరములు కూడా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. మూడవదిగా చూసినట్లయితే పవిత్రత కలిగి జీవించగలుగుతారు వారు. దేవుని యందు భయము కలిగినటువంటి వారు పవిత్రత కలిగి జీవించగలగరు. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకుందాము అని దేవుని యొక్క వాక్యం మనకి బోధిస్తుంది. దేవుని యొక్క భయంతో పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకుందాము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. దేవునికి భయపడుట వలన కలిగేటువంటి ఫలితాలు: 1, మనము క్షేమంగా ఉంటాము. 2, దేవుని యొక్క కనికరము తరతరములు కూడా ఉంటుంది. దేవుని యొక్క కనికరము తరతరములు ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మన యొక్క పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకోగలిగి పవిత్రత కలిగి దేవుని దృష్టిలో మనము జీవించగలము. కనుక దేవునికి భయపడేటువంటి వారంగా, దేవునికి భయపడి దేవుని యొక్క ఇచ్చేటువంటి ఫలములను పొందుకున్నటువంటి వారంగా మనము ఈ లోకంలో జీవిద్దాము. నిత్యము కూడా మనకి క్షేమము కలుగుతుంది. తన యొక్క కనికరము మనకి తరతరములు ఉంటుంది. పవిత్రత కలిగి మనము జీవిస్తాము. మన యొక్క పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకోగలము. కనుక దేవుని యందు భయము కలిగి మనం ఈ లోకంలో జీవిద్దాము. దేవుడు ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింప చేయును కాక. దేవునికి భయపడేటువంటి వారంగా మనమందరం కూడా జీవిద్దాము కాక. ఆమేన్.